రేవంత్ రెడ్డి వచ్చినాక ఏమున్నది? దరఖాస్తులే దరఖాస్తులు. ఆనాడేమో మొట్టమొదలు ఫస్ట్ ప్రజాపాలన దరఖాస్తులను పెట్టించింది ఏడాది కింద. అదైపోయిన తర్వాత కులగణన పేరు మీద సర్వే మీద దరఖాస్తులు పెట్టించింది. అదైపోయినాక మొన్న గ్రామ సభల్లో దరఖాస్తులు పెట్టించింది. అప్లై నోటిఫై అన్నట్టు దరఖాస్తులు తప్ప స్కీమ్లు వచ్చింది ఎక్కడే. రేవంత్ రెడ్డి పాలనలో కాగితాల మీద కాగితాలు పెట్టింది. ఏ దరఖాస్తులు లేకుండా కేసీఆర్ చేయలేదా? 11 విడతల్లో 73,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చింది కేసీఆర్. దరఖాస్తు పెట్టారు మనం? ఎవరైనా రైతు బంధు కోసం దరఖాస్తు పెట్టిందా? ఏ దరఖాస్తు లేకుండా 69 లక్షల మంది రైతులకు 6 నెలలకు ఒక్కసారి 73,000 కోట్ల రూపాయలు కేసీఆర్ ఇచ్చి చూపించలేదా? కేసీఆర్ దరఖాస్తు లేకుండా ఇయ్యగలిగినప్పుడు నువ్వెందుకు ఇయ్యలేకపోతున్నావు?